ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు సాయంకాలపు ప్రార్థనను ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి తాళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదక్ష మా దేవ, కృపా కనికరం సమాధానంలోకి యోగుడు మా తండ్రి, నీ ప్రియకుమారుడును మా రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రభా హృదయపూర్వక స్థియాలతో మీ పాదకు వస్తున్నాం ప్రభా. ఇక సాయంకాల సమయంలో మీరు నాతో మొత్తం మాట్లాడండి. దినమంతటిని బట్టి మీరు రక్త పోషణకు వస్తున్నాను ప్రభా. మీరే తండ్రి, మీరు అలసిన దేహమునకు మీరే విశ్రాంతి దయచేయాల్సిన కూర్చుంటున్నాం. పాడే పాటలను ధ్యానించే వాక్యంలోను ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం ప్రభా. మీరు దాసుని సులుచాట్ను మరుగుపరచండి ప్రభా. నేను నోటి పూర్వకం వాడుకుని ప్రభా మీరే తండ్రి ఓ ప్రభా ఆత్మీయ అక్కలను మీరు తీర్చవలసిన కూర్చుంటున్నాం ప్రభా. మరి ఆన్లైన్లో మరి జాయిన్ అయిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు మాటలమని కనిపించే కనబడే శక్తులను యేసు నామములోనే గద్దిస్తూ బంధిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 628 పాడుకుందాం. పాత పుస్తకంలో 530 యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా. సాంగ్ నంబర్ 628. శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మన బందరమును ఆయన సేవకై సుఖమై సదా చేసెదము. మనమేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. నిష్కృతముగా ఉత్సాహముతో గర్గమును చేపెదము. మనమేసు ప్రభువు సిద్ధముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము. అందరి ఎడల పేదం, యేసు చెంతకు పిలిచెదము. అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజ మార్గమును చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గము పడగొట్టి కొరకే జీవింతుము. సాతాను దుర్గము పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. ఈ లోకమంతటం ప్రభు యేసు నామమున్ ఎల్ల వేళలందు చాటెదము. దైవవంతున్ వచ్చును,
అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తుని నముగా విశ్వాసముతో సాగెదాము యేసు దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే నిశ్చయించుచు అందు నిలచియుండి దినమందు ఆశిందుము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము క్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదాము యేసు క్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదాము కరమును ఆయన సేవకై చేసేదాము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తుని శీఘ్రముగా పాట సంఖ్య 656 పాడుకుందాం. ఎల్లవేళలందు కష్టకాలమందు. పాత పుస్తకంలో 554 ఎల్లవేళలందు కష్టకాలమందు 656. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా విమోచకుడా విమోచన నీవే రక్షకుడావు నా రక్షణ నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడావు నా రక్షణ నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా ఎల్లను నీవే నాకెల్లడలా పడదే వివరింపా సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టడావు త్రిత్వము నీవే సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టడావు త్రిత్వము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు ఎల్లబుండా యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింపా చివరచనం నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కాంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా
నాకంతయు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండాయి స్తుతింతును ఎల్లాను నీవే నాగలడలా పరదేవి వరింపా ఎల్లాను నీవే నాగలడలా పరదేవి వరింపా సాయంకాలపు ప్రార్థన నిమిత్తము దయచేసి ప్రకటన గ్రంథము 5వ వచనము దయచేసి మనందరం కలిసి చదువుకుందాం. ఇక సాయంకాలపు మరి ప్రార్థన నిమిత్తము దయచేసి ప్లీజ్ టర్న్ విత్ మీ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 వర్స్ 8. దయచేసి మీ సొంత బైబిల్ ఎక్కడున్నప్పటికీ మీరు ఆన్లైన్లో దయచేసి మీ సొంత బైబిల్ని తెరవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రభు సహాయం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రియమైన తండ్రి, మీ పాదనలు పొందడం ప్రభా. మరొకసారి ఇక సమయంలో సాయంకాలపు ప్రభా సంఘ ప్రార్థన నిమిత్తమై మమ్మల్ని అందరినీ ప్రభా చేకూర్చిన విధానం స్తోత్రాలు. ప్రకటన 5:8 ప్రకారంగా తండ్రి నీకు మాతో మాట్లాడాలని ఉద్దేశించారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఆ యొక్క స్వర్ణ పాత్రలో తండ్రి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ప్రభా మీ సన్నిధికి ప్రభా మరి చేరినట్టుగా మేము చూస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మా ప్రార్థనలు కూడా ధూపం వలె నీ సన్నిధి చేరట కొరకై మా ఆత్మను మీరు సిద్ధపరచవలసిందిగా కోర్చు. మరొకసారి ప్రభా నన్ను ఇచ్చిన చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు నామములోనే అడిగి పట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. మనము బైబిల్ పల్లవి పాడుకుందాం వాక్యంలోనికి వెళ్ళక ముందుగా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. రండి, చాలండి, మనం సమయం బట్టి రండి సెంటర్లో పెట్టి. ప్రకటన 5వ అధ్యాయము 8వ వచనము దయచేసి చదవండి, చదవగలిగిన వారు. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన 5వ అధ్యాయము. పాత్రలు పరిశుద్ధ చదవండి చదవండి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఈ రోజు సాయంకాలపు ప్రార్థన నిమిత్తము మరి 5వ అధ్యాయము మరి 8వ వచనము. ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ఒక పాత్ర కదండి. ఏంటి ఆ పాత్ర? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు.
గొర్రె పిల్ల ఎదుట సాగిల పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పాత్రలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఆ పాత్రలో మరి ఉంటున్నాయి. మరి ఏం పట్టుకున్నారంటే ఆ పాత్ర ప్రార్థనల పాత్ర. ఎందుకంటే వారు మరి గొర్రె పిల్ల ఎదుట మరి సాగిల పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. ఇక సాయంకాల సమయంలో మనం కూడా మన ప్రార్థనలను మరి ఆ యొక్క గొర్రె పిల్ల ఏదైతే పట్టుకుందో అటు రీతిగా ఇక సాయంకాల సమయంలో మన ప్రభు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలని మరి ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకంటే మరి చూసినట్టయితే మరి ఈ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తుంటున్నాయి? రండి 8వ అధ్యాయము రండి. ఈ యొక్క ప్రార్థనలు ఆ స్వర్ణ పాత్రలో ఉన్నటువంటి ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్తుంటున్నాయి? 8వ అధ్యాయము రెవల్యూషన్ చాప్టర్ 8:4 దయచేసి చదవండి. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ఆ ధూపార్తిని తీసుకుని బలిపీఠముపై నున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనుల మెరుపులు, భూకంపమును కలిగెను. చాలండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మొదటిగా మనం చూస్తూ వచ్చాం పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. ఆ స్వర్ణ పాత్రలో పట్టుకొని గొర్రె పిల్ల ఎదుట సాగిల పడుతుంటున్నటువంటి ఆ దూతల చేతిలో మరి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి. మరి ఈ ప్రార్థనలు మరి ఎక్కడికి వెళ్తుంటున్నాయంటే 8వ అధ్యాయము 4వ వచనములో అవి ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలు కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరుతున్నాయి. ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరేగా ఉంటున్నాయి. అవి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఈ పరిశుద్ధులు ఏ రీతిగా వాళ్ళు ప్రార్థించి వారి యొక్క ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరినాయో కొన్ని కొన్ని కొంతమంది యొక్క భక్తుల యొక్క జీవితాలు మనం చూసుకొని ప్రార్థనలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈ ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాయి అంటే మరి దేవుని సన్నిధికి చేరాయి. ఇక సాయంకాల సమయంలో కూడా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ స్వర్ణ పాత్రలో ఈరోజు జేషరన్ మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఇప్పుడు ధూపము వలె దేవుని సన్నిధికి చేరాలంటే ఏ రీతిగా ప్రార్థన చేయాలి? చూడండి, ఇక పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు తను ప్రార్థన చేశాడు, ధూపం వలె దేవుని సన్నిధికి మరి చేరాయి. చూడండి, అది వారెవరు? జెనసిస్ చాప్టర్ 8:18. జెనసిస్ చాప్టర్ 18:27. పాత నిబంధనలో ఒక భక్తుడు గురించి మనం చూద్దాం రండి. ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనం దయచేసి చదవండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. చాలండి. మనం చూస్తున్నాం ఇక్కడ వారు అబ్రహాం యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉంటుంటే అబ్రహాము తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధులు ఎలా ప్రార్థించారు, వారు పొందినటువంటి ఫలితాలు మరి ఈరోజు చూస్తాం. మరి అబ్రహాము యొక్క జీవితం చూసినట్టయితే దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏ రీతిగా తగ్గించుకున్నాడంటే ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఐఎమ్ నథింగ్. దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము, ప్రభా నేను బూడిద వంటి వాణ్ణి, నేను ధూళి వంటి వాణ్ణి కదా. కొన్నిసార్లు ఈ లోకంలో కూడా జనరల్గా మన ఇండియాలో ఊర్లలో కొట్లాడినటువంటి వాళ్ళు చూస్తూ ఉంటుంటే నువ్వు నా ముందు ఎంత, నువ్వు ధూళి అని ఒకరికొకరు దూషించుకునేటువంటి విధానం మనం చూస్తాం ఊర్లలో. నువ్వు నా ముంగట ఎంత కదా, మరి నా గోటికి నువ్వు సరిపోవు అంటే ఆ రీతిగా వాళ్ళు ఒకరికొకరు ద్వేషించుకుంటారు. అయితే ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను మరి ఏమి తగ్గించుకున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలో నేను ధూళియు బూడిదయునై నేను
ప్రభుతో మాట్లాడా తెగించుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను కూడా మరి మాట్లాడాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించాలంటే యు మస్ట్ బి హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థించేవాడిగా ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన ధూపం వలె ఆయన సన్నిధికి చేరేదిగా ఉంటుంది. నిష్టానుసారంగా దేవుని సంఘానికి వచ్చేసి దేవుని మందిరంలో లేకపోతే ఎక్కడైనా నువ్వు ప్రార్థించేస్తే, నిష్టానుసారంగా ప్రార్థిస్తే సుమాను అనుకుంటుండొచ్చు ఇది దేవుని సన్నిధికి పోతా. దేవుని సన్నిధి కాదు, ఆ రూఫ్ టాప్ కూడా తీసుకొని అది బయటికి పోదు. అబ్రహాము విరగొట్టుకుంటున్నాడు, నల్లు కొట్టుకుంటున్నాడు. ప్రభా నేను ధూళిని ప్రభా, నేను బూడిదని ప్రభా. తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. పిల్లారా, పరిశుద్ధుల యొక్క ప్రార్థన. ఆ 24 పెద్దల చేతిలో సువర్ణ పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో దేవుని సన్నిధికి వారు చేరినప్పుడు దేవుని సన్నిధికి చేరాయి. ధూపము వలె. ఇక సాయంకాల సమయంలో నువ్వు నేను కూడా మనం పరీక్షించుకున్నట్లు సమయం. నిజంగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం చేస్తున్నామా? ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో కూడా అబ్రాహాము వలె దీనుడుగాను తగ్గించుకొని మనం ప్రార్థించినప్పుడు గొప్ప ఫలితాలు మనం పొందుకునేటువంటి వారుగా ఉంటాం. చూడండి, అంటే అబ్రహాము తగ్గించుకున్నాడంటే అబ్రహాం దగ్గర ఏం లేదనుకున్నారా కదండి? కొన్నిసార్లు చూడండి, అబ్రహాం యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్టయితే 13వ అధ్యాయం రండి, 12వ అధ్యాయం 5వ వచనం చూద్దాం రండి. ఆది కాండము, జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 5. అబ్రహాము యొక్క చదవండి. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. చాలండి, ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాం యొక్క జీవితం. ఎందుకంటే ఇవి నిన్న రెఫరెన్స్ ఎందుకు చూపిస్తానంటే మనకు సమయం కొద్దిగా ఉంటుంది. ఐ విల్ బి ఫినిష్ బై 9 o'clock, ఎందుకంటే ఎక్కువ సమయం నేను తీసుకోను. చూడండి, అబ్రహాము బూడిద ధూళి అని అంటున్నాడంటే అబ్రహాం యొక్క గత చరిత్ర చూసుకున్నట్టయితే చూడు, యావదాస్తి తీసుకొని హారాన్ నుంచి కానానుకు బయలుదేరినప్పుడు తన ఆస్తిని అంతటిని ఇక్కడ తీసుకొని తనతో పాటు వెళ్ళాడు. గొప్ప ధనవంతుడు, మన మాదిరిగా మరి నా మామూలు వ్యక్తి కాదండి. అబ్రహాము ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్, ధనవంతుడు, బహుధనవంతుడు. చూడండి 13:2 చదండి. ఆది కాండము 13:2, జెనసిస్ చాప్టర్ 13 వర్స్ 2. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడై ఉండెను. చాలండి, అతడు చాలండి. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూడండి, బహుధనవంతుడు, ఈజ్ అ రిచ్ మ్యాన్, బహుధనవంతుడు. వెండి బంగారము పశువులు భూమి, చాలా పెద్ద ధనవంతుడుగా ఉంటున్నాడు. ఈయన దేవుని సన్నిధికి వచ్చేమంటున్నాడంటే, ప్రభా నేను బూడిదను, నేను ధూళిని. దీనుడుగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపు అనేది చాలా అవసరం. తను తాను విమర్శించుకుంటున్నాడండి, ఇతరులు కాదు విమర్శించేది. నేటి సంఘాల్లో మనం చూస్తూ ఉంటుంటే సంఘానికి వచ్చేసి పక్క వారిని విమర్శించేటువంటి వారుగా ఉంటున్నారు. ఇది చాలా తప్పు. నిజంగా వారు రక్షణ పొందారా, రక్షణ పొంది మారు మనసు పొందినటువంటి అనుభవంలో వారు ఉన్నారా లేదా అనేది అది చాలా విచారించదగిన విషయం. అందుకే పౌలు చెప్తుంటున్నాడు, నేను నువ్వు పరీక్షించుకో, లెట్ మ్యాన్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అంత దినాల్లో ఉంటున్నాం, ప్రభు రాకడకు సమీపంగా ఉంటున్నాం, ఇంకా సో కాల్డ్ బిలీవర్స్గానే ఉంటున్నాం, కానీ ఆత్మ జీవితంలో ఏమాత్రం ఎదుగుదల లేని వారికి ఉంటున్నారు. దేవుని మందిరానికి వచ్చి ఇతరులను విమర్శించడానికి కొరక, దేవుని మందిరానికి వచ్చేసి ఇతర తప్పులు పట్టడానికి కొరక, నో, సరి చేసుకోవడానికి కొరకై. అబ్రహాము తన జీవితంలో బహుధనవంతుడిగా ఉండి నేను నా దగ్గర ఏమి లేదు ప్రభువా, దీనుడుగా మొరపెడుతున్నాడు. పిల్లారా, అబ్రహాం యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. చూడండి, అబ్రహాము మరి 6వ వచనం కూడా మనం చూసినట్టయితే చూడండి, అదే అధ్యాయము 6వ వచనంలో 13:6 కింది భాగం చదవండి. 13 ఆది కాండము, జెనసిస్ చాప్టర్ 13 వర్స్ 6. ఎందుకనగా వారి ఆస్తి, చదవండి. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. చాలండి, చూడండి, వారు కలిసి నివసించలేనంత విస్తారం అంటే
చాలా లెక్కించలేనంత ఆస్తిగా ఉంటుంది పిల్లరా అబ్రహాము. అంత గొప్ప ఆస్తి పరుడు. మరి చూడండి 27 వచ్చేసరికి చూద్దాం మరొకసారి రండి. 18వ అధ్యాయము 13లో తాను ఎంత ధనవంతుడు ఉన్నాడో మనం చూస్తున్నాం. 18వ అధ్యాయము 27వ వచనం వచ్చేసరికి తాను ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా నేను దుమ్ము ధూళిని ప్రభా, తను తాను దీనుడుగా రిక్తునిగా, ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు తాను మరి రిక్తుడిగా వచ్చాడు. తను ధనవంతుడై ఉండి నీ కొరకు నాకు కొరకు ఈ లోకంలో దరిద్రుడుగా ఈ లోకంలో మరి జన్మించేవాడుగా ఉంటున్నాడు పిల్లారా. ప్రవ్వలే యేసుక్రీస్తు ప్రవ్వలే నీవు నేను కూడా అలాంటి తగ్గింపు స్వభావం కలిగి నువ్వు ప్రార్థించకపోతే నీ ప్రార్థన ఇంటి కప్పు దాటి కూడా బయటికి పోదండి. దేవుని సన్నిధిలో ప్రార్థించే విధానము మనము భక్తుల ద్వారా నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ పరిశుద్ధ ప్రార్థనలు, ఆ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరేను. మన అంశము ప్రకటన 5:8 ప్రకారంగా సాయంకాల సమయంలో నీ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరాలంటే అబ్రహాము వలె దీనుడుగాను తగ్గింపుతో ప్రార్థించినప్పుడు తప్పకుండా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరేదిగా ఉంటున్నాయి. ఎందుకంటే మరి కలిసి మరి జీవించలేనంత ఆస్తిపరుడు. ఎందుకంటే దేవునిక సన్నిధిలో నువ్వు నేను కూడా అలాంటి స్వభావంతో ప్రార్థించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకంటే మరి మళ్ళొక్కసారి చూసుకుందాం. ప్రకటన 5:8 రండి, మళ్ళొక్కసారి మనం ధ్యానించుకుందాం మన అంశము. ప్రకటన 5:8 మళ్ళొక్కసారి చదవండి అమ్మా. ప్రకటన 5:8. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడింది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధ ప్రార్థనలు కదండి. 24 పెద్దలు, 4 జీవులను కోటాన కోట్ల దేవదూతల చేత పొగడపడుతున్నటువంటి ఆ దేవుని ఎదుటకి నీ ప్రార్థన ధూపం వలె చేరాలి అంటే అబ్రహాము లాంటి ప్రార్థన కావాలి కదండి. మనం పాట కూడా పాడుకుంటాం కదా. ఆయన ఎదుట సాగిలా పడిరి 4 జీవులు పెద్దలందరును, ఆయన ఎదుట సాగిలా పడిరి 4 జీవులు పెద్దలందరును, సర్వ సృష్టికి దేవుండవాని, సర్వ సృష్టికి దేవుండవాని ఆరాధించి మ్రొక్కిరి, ఆరాధించి మ్రొక్కిరి. చాలండి. ఆయన ఎదుట 24 పెద్దలు, 4 జీవులను కోటాన కోట్ల దేవదూతలతో నిత్యము తాను పొగడబడుతుంటున్నాడు పిల్లారా. ఎందుకొరకు? ఈరోజు సాయంకాల సమయము నీ ప్రార్థన కూడా ధూపం వలె ఆయన యొద్దకు మరి చేరడానికి కొరకై దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు అబ్రహాము తన్ను తాను తగ్గించుకొని తను ప్రార్థన చేశాడు కదండి. రైట్. ఎందుకొరకు ప్రార్థించాడంటే 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్టయితే లోతు అబ్రహాము వారు కలిసి ఉన్నటువంటి వారు విడిపోయి తాను సోదోము పట్టణానికి కొరకు సోదోము పట్టణంలో తాను నివాసం స్థిరపరచుకున్నాడు. దేవుడు ఈ సోదోము పట్టణాన్ని నాశనము చేయబోతున్నటువంటి విషయము అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము లోతు విషయంలో పట్టింపు భారము కలిగి ప్రార్థిస్తుంటున్నాడు. మొట్టమొదటగా తగ్గించుకొని దీనుడుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకొరకు ప్రార్థన చేస్తున్నాడంటే తన బంధువు అయినటువంటి లోతు విషయంలో భారముతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా లోతు విషయంలో నువ్వు కనికరించావా? ప్రభువా సోదోమ పట్టణాన్ని పైకి పెద్ద ఉగ్రతను తీసుకొని వస్తున్నావు ప్రభువా, దయచేసి ఆ లోతు కుటుంబాన్ని రక్షించావా అన్నప్పుడు దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థనను ఆలకించాడు కదండి. ఆలకించాడా లేదా? 19వ అధ్యాయము మళ్ళీ మనం చూస్తూ ఉంటుంటే మరి లోతు బయటికి విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా అబ్రహాము
చూడండి, అబ్రహాము లోతు విషయం చూస్తూ ఉంటుంటే లోతు అబ్రహాముతో మరి కొట్లాడి వాళ్ళు బయటికి పోయినట్టుగా మనం చూస్తున్నాం, మనందరికి తెలుసు. అయితే అయినప్పటికీ కూడా అబ్రహాము లోతు విషయంలో ఒక పట్టింపు భారముతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఇది ఎంత మంచి మనసుతో చేసేటువంటి ప్రార్థన. విడిపోయాడు, లోతు అబ్రహాంతో విడిపోయాడు. విడిపోయినప్పటికీ అబ్రహాం ఒక బాధ్యత కలిగి కదా, భారముతో నేను కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం కూడా నీ ప్రార్థన ధూపం వలె ఒక సువర్ణ పాత్రలో నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంటుంది. చేరాలి అంటే అబ్రహాము వలె దీనులముగా మన తోటి వారి కొరకు భారముతో ప్రార్థించాలి. అది దేవుని యొక్క ఉగ్రత సోదము పట్టణం మీదకి వచ్చినప్పుడు ప్రభువా, చూద్దామా ఆ మాటను 19వ అధ్యాయం 28 చదవండి. 19 ఆది కాండము 19:28. జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 28. సోదోము గోమోరల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశము పొగ ఆవు పొగ వలె లేచుచుండెను. దానికంటే ముందుగా ఒకటి 13 మంది ఉంటే రక్షించవా, 10 మంది ఉంటే రక్షించవా అని మాట ఉంటుంది చూడండి. ఎక్కడ అది? సరే, దేవుడితో మొరపెడుతుంటాడు, 50 మంది ఉంటే రక్షించవా, 40 మంది ఉంటే రక్షించవా ప్రభా, 30 మంది అంటే మరి ఒక్కరుంటే కూడా చూడండి అబ్రహాం యొక్క ప్రార్థనను మరి ప్రభు అంగీకరించాడు. తర్వాత ఈ 19వ అధ్యాయం అంతా మీరు చదవండి. మరి అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు విడిపించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లారా. ఎందుకంటే 18:26. ఓకే, అయితే నేను కూడా సాయంకాల సమయంలో చదవటువంటి మన అంశం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి రీతిగా మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి ధూపం వలె చేరాలి అంటే అబ్రాహాము వలె తగ్గించుకుందాం, దీనులముగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. పిల్లారా, నాకు తెలిసినటువంటి చిన్నప్పటి నేను చూసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు హెబ్రోన్ మందిరంలో, థామస్ ప్రభాకర్ అని చెప్పేసి. తాను మరి ఐఏఎస్ కలెక్టర్గా ఉంటున్నాడు సికింద్రాబాద్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా కదండి ఎంత తగ్గింపుతోని ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడు కూడా నేను ఐఏఎస్ అని చెప్పేసి కలెక్టర్ అని చెప్పేసి బాడీ గార్డు ఉంటే కూడా బయట నిలబెట్టేసి వస్తారు వాళ్ళు. తగ్గింపు అంటే అదండి. దేవుని సన్నిధిలో దేవుడిని ఆశీర్వదించిన తర్వాత ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళిన తర్వాత నీ పవర్ వచ్చేసి సంఘంలో చూపిస్తారండి ఇవాళ రేపు మనుషులు. అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అబ్రహాము విస్తారమైన ధనవంతు కలిగిన వాడు ఉంటున్నాడు, సంపదన కలిగినటువంటి వాడు ఉంటున్నాడు. కానీ వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల మధ్య దుమ్ము ధూళితో సమానుడిగా ఎంచి అవన్నీ పక్కన పెట్టాడు. దేవుని సన్నిధిలో దీనుడుగా మోకరించాడు. సాయంకాల సమయంలో నేను కూడా దీనులంగా అబ్రహాము వలె మనకున్నటువంటి అతిశయం కానీ మనకున్నటువంటి ఏదైనప్పటికీ కానీ లోకంలో ఉన్నటువంటి గౌరవము కానీ లోకంలో ఉన్నటువంటి ప్రతిష్టలు కావచ్చు కానీ ఇవన్నీ పక్కన పెట్టుకొని దేవుని సన్నిధిలో అబ్రహాము వలె లోతు విషయంలో ఏ రీతిగా పట్టింపు కలిగి తన బంధువుని అయినటువంటి లోతు అనగా మన బంధువుల యొక్క రక్షణ గురించి, దేశంలో ఉన్నటువంటి వారి రక్షణ గురించి, సొదొమ పట్టణాన్ని మీదకి వచ్చినటువంటి ఆ ఉగ్రతను బట్టి ప్రభా ఈ లోతు కుటుంబాన్ని ఏ రీతిగా రక్షించాడు, ఇంకా నీ ఇంట్లో నీ బంధువులు రక్షించబడలేరమో, ఇంకా నీ మిత్రులు రక్షించబడలేరమో, మన దేశం కొరకు ఈ భయంకరమైన కరోనా వైరస్ను తగ్గించాలా అంటే కూడా బహుశా నీ ప్రార్థన మరి అవసరమై ఉంటుంది. పిల్లారా, రండి చివరిగా ఈ మాట చదువుకుని మనం ప్రార్థనకి వెళ్దాం. ప్రకటన 5:8. ప్రకటన 5:8 మన అంశం చదువుకొని ప్రార్థనకి వెళ్దాం. ప్రకటన రెవల్యూషన్ చాప్టర్ 5 అందరం కలిసి చదువుకుందాం. దయచేసి వాక్యం చదవండి. ప్రకటన 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఆయన దానిని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈరోజు నీ ప్రార్థన పరిశుద్ధముగా దేవుని సన్నిధికి ధూపం వలె చేరాలి అంటే మనం కూడా అబ్రహాం వలె తగ్గించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఒక సోదరుడు ఒక సోదరి విన్నటువంటి వాక్య వెలుగులో దయచేసి
అబ్రాహాం వలె తగ్గించుకొని మరి ప్రార్థించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. Loving Heavenly Father, thank you for this day, thanks, great salvation, peace, Lord Jesus. Thank you for wonderful day given us, Lord Jesus. You are the King of Kings, Lord who died for us, and then rose back on third day. What a great God, amazing God, Lord Jesus. Lord Jesus, please help us in this, help us and guide us, Lord, in this critical situation that is a virus spreading throughout the world, Lord Jesus. Please help us, Lord Jesus. A virus spreading throughout the world, Lord Jesus. There are so many people who are infected, Lord Jesus, who are infected, who died with this virus, and who there are so many new cases, Lord Jesus. Please also who are infected, cure them, Lord Jesus. Please help them, be with them, Lord Jesus. I pray for the family comfort also, Lord Jesus. Day by day, new viruses are going on, cases are going on, Lord Jesus. Please help, Lord Jesus, remove this virus, Lord Jesus, and protect us and guide us, Lord Jesus. I pray for all the family members, church members, Lord Jesus. Be with them and guide them, Lord Jesus, wherever they're going, Lord Jesus. Help them in their wherever they're going for jobs and all, Lord Jesus. Help them, Lord Jesus. Lord Jesus, I pray for UA churches, Abu Dhabi, Dubai, Russell, Cayman, Sharjah, Ali, and Fujairah, Lord Jesus. Lord Jesus, whatever the Zoom churches are going on, Lord Jesus, help us, Lord Jesus. Remove the disconnections, Lord Jesus. And Lord Jesus, I pray for international ministry, universal churches, God servants, and TV radio ministry, Lord Jesus. Whatever ministries are going on, Lord Jesus, international ministries are going, Lord Jesus. Help them, Lord Jesus. Be with them, Lord Jesus. And even I pray for UA church, church needs and prayer meetings, Lord Jesus. Lord Jesus, I pray for our church Christian preachers, responsible brothers, music players. Every Monday church prayer, every month last Thursday fasting prayer, Friday school ministry, youth ministry, Lord Jesus. I pray for the services also, Lord Jesus, which are going on in Zoom, Lord Jesus. Help us, Lord Jesus, remove the disconnections, Lord Jesus. Even I pray for church construction, Lord Jesus. Hebron, Bhavan, Lalitpur, FC Pradhan Mandiram, Sangareddy, Telangana, Lord Jesus. Lord Jesus, please, Lord, help us, Lord Jesus. Be with us, Lord Jesus. Help us to be safe in this vacation, Lord Jesus. And whatever the online classes are going on, Lord Jesus, help us, Lord Jesus. Give us good mind what the teachers are saying, Lord Jesus. And Lord Jesus, I even pray for sickness people, Lord Jesus. Help them, Lord Jesus, in this situation, Lord Jesus. Lord Jesus, please help them, be with them, Lord Jesus. Remove their sicknesses, Lord Jesus. I even pray for camp ministry, Lord Jesus. Lord Jesus, even I pray camp ministry, Lord Jesus, help them, Lord Jesus, be with them, Lord Jesus. I offer this humble prayer in Jesus' name. I pray, Amen. Amen. Precious loving Heavenly Father, Lord, you are the King of Kings and Lord of Lords, Lord Jesus Christ, Lord of Jesus and our great physicians, all that we in this traumatic condition, not knowing the depth of illness, we pray and ask the Spirit and the doctors, Lord, people needs. Lord, we believe that nothing is impossible in the heart of power in the heart of love, mercy, and compassion. Knowledge to and Lord, please protect your angels around this Lord. Lord, you're so great. Obedience and kindness. And Lord, I pray for the special meetings and that special meetings, CBS and youth meetings. And Lord, I pray for the Lord open the ministry in harmony. And please bless the church. Protect your angels around us, Lord, today and always. By the Lord and our Savior Jesus Christ. Gracious, loving Heavenly Father, I kneel down before you. I thank you for protecting all of us in these days. Lord, are the King of Kings and Lords,
have been on the cross for our sins. You have shed your precious blood in Calvary. I exalt your highest holy in my day-to-day life. And Lord, this coronavirus has spread it in every country, and those who are suffering with coronavirus, please save them. And Lord, you're the only one God and the greatest God in the world. Lord, please help the people. Please give them food, shelter, whatever they need. Lord, we lift up all those who are facing illness today. We ask put into their bodies. Calm their peace and let experience the healing of your power and love. And Lord, thank you for giving us the nice verse of Revelations chapter 5 verse 6. Lord, thank you for verse of Genesis chapter 13 verse 5. And Lord, thank you for giving us nice verse of Genesis chapter 12 verse 2. And Lord, thank you for giving us nice verse of Genesis chapter 13 verse 6. And Lord, thank you for giving us nice verse of Genesis chapter 19 verse 28. And Lord, you made us learn about Abraham. And Lord, please help me to pray like Abraham with obedience and compassion. And Lord, you fill our hearts with joy and love. Keep everyone safe. And Lord, I pray for the church needs the prayer meeting. Our Jason preachers, responsible brothers, music players, every Monday church prayer, every month last Thursday fasting prayer, Friday school ministry and youth ministry. And Lord, bless this online prayers and bless the small prayer, our Lord and our Savior, Jesus Christ. I pray. Amen. Amen. Gracious loving Father, thank you, present for us day, King of Kings, Lord of Lords, died for our sins. Thank you for great salvation and peace, Lord Jesus. Lord Jesus, I worship you that you're a great God, a wonderful God, a faithful God, a loving God, a true God, an awesome God, a creative God, Lord Jesus. Thank you for creating this wonderful world for us, Lord. And Lord, Lord, I pray for the Jason family. My father, Prashant uncle, Sridhar uncle, Durga Prasad uncle, Samuel uncle, Edwin uncle, Ankaraj uncle, Ganesh uncle, Bharat uncle, Edwin uncle, Gerald uncle, Shanti auntie, Padma auntie, Gangaratnam auntie, Devdas uncle, Janil Anna, Ajay uncle, Devadas uncle, Daniel Anna, Vijay uncle, Vipul uncle, Lavanat Anna, Jeevan Anna, Sanjay uncle, Jan Babu uncle, Emmanuel uncle, Venkatesh uncle, Ajay Moses uncle, Dinankar uncle, Prashant Kumar uncle, Samuel uncle from Ajman, Ashok Paul uncle, and Raju uncle. Lord, please Lord touch and heal all of them, Lord, and Lord, please Lord protect your angels around all of us, Lord, and the Jason family, the Jason children's, Lord. Varshita, Rishita, Satya, Ritvik, me, my brother, and Bablu, Rahulna, and Sheena Mahima, Lord. Please, Lord, protect your angels around all of us also, Lord. And Lord, thanks for giving us a nice verse, Revelation 5:8. Which are the prayers of the saints, Lord, and Revelation 8:4, Genesis 13:2, and Genesis 12:5, and 13:6, Lord. Thank you for giving these verses that we can know more about you, Lord. And Lord, you are only one great God who can help us, Lord. The Lord who created us, Lord. And Lord, please, Lord, and some people are suffering with this virus, Lord Jesus. And Lord, Lord, thank you for giving me the promise that in all the ways acknowledge him and he should direct their paths in Proverbs 3:6, Lord. And Lord, thank you for giving me the promise in 2020, Lord. Lord, you're the great God who can help us, Lord. And Lord, some people are suffering with this coronavirus, Lord Jesus. Please, Lord, heal them, Lord. And Lord, um, uh, and some and the people who are working in hospitals as nurse, doctors, police, and the people who are creating medicines for this, Lord. Lord, and Martha is a nurse working in hospital, Lord. Please, Lord, help her, Lord. And Lord, some people
and Lord, other peoples are also doing works, Lord. Even in this time, Lord, please, Lord, protect them, Lord Jesus, and Lord, for what and all sins we had did, Lord, please, Lord, forgive us, Lord Jesus, and Lord, the people who were seeking for salvation, Venkatesh Uncle, Lavanya Auntie, and Prashant Uncle's brother, Lord Jesus, and Lord, for what and all things you had did for us, Lord. Thank you, Lord Jesus, and Lord. Please, Lord, thank you for, and Lord, you had died in the cross of you had died in the cross for Calvary because we had sinned, Lord Jesus. Please, Lord, and Lord, please, Lord, shed our blood, Lord Jesus, and Lord, we will always be ready for you for opening the doors of our heart, Lord Jesus. Thank you, Lord, and Lord. You're only the one God who can help us, Lord. And Lord, how you protected Daniel, Shadrach, Meshach, and Abednego, and John the Revelation, Lord. How you help all 5 of them, please, Lord, help us also, Lord. Lord, now I offer this humble prayer in Jesus' name. I pray, Amen. Amen. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములయ్య. గతకాలం అంతయు మీ కృపలో భద్రపరిచిన విధానముకై మీకు వందనములు, స్తోత్రాలు నా తండ్రి. ఈ రాత్రి వేళ నా తండ్రి, మరి నా తండ్రి సోమవారం ప్రేయని ప్రభువా, మేమందరం ఒక చిన్న మందగా చేరి నా తండ్రి ప్రార్థించుటకు చేరి ఉన్నాం ప్రభువా. మా ప్రతి ఒక్క ప్రార్థన కూడా ప్రభువా మీ చెంతకు చేర్చుకునండి నా ప్రభువా. అదే విధంగా నా తండ్రి, మేము ఈ లోక ఆశలన్నింటినీ విడిచిపెట్టి నా తండ్రి పరలోక ఆశల్ని, రాజ్య నీతిని వెదికే వారముగా ఆయుధపరచండి నా ప్రభువా. మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు మేము ఎదురు చూసి బిడ్డలుగా దీవించండి నా తండ్రి. మరి నా తండ్రి, ఈరోజు వాక్యానుసారముగా అబ్రహాము నా తండ్రి ఎంత ఆస్తి ఉన్నప్పటికీ నా ప్రభువా, నేను ధూళి బూడిద వంటిన వాడిని అని పలికి ఉన్నాడు ప్రభువా. అటువంటి మనసును మాకు అందరికీ దయచేయండి ప్రభువా. మేము మా యందు మేము అతిశయించకుండా మేము మీ యందు అతిశయించు బిడ్డలుగా దీవించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీ మీద ఆధారపడి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా దీవించండి నా తండ్రి. ఏదైనాను మీ చిత్తానుసారంగా జరిగించండి ప్రభువా. మా చిత్తం అయితే ఏమీ లేదు ప్రభువా, మేము ఎందుకు పనికిరాని బిడ్డలము నా ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, మీ జనాంగంగా పేరు పెట్టబడిన మేము నా తండ్రి మీకు విరుద్ధంగా ఏమైనా పొరపాట్లు చేసుకుంటే ఒక తండ్రి మాదిరిగా క్షమించి మాలో తగ్గింపు స్వభావాన్ని దయచేసి మా దేశాలన్నింటినీ స్వస్థపరచండి నా ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా, చిన్న బిడ్డలకు, యవ్వనస్తులకు నా ప్రభువా మంచి జ్ఞానము దయచేయండి నా తండ్రి. వారు మీ దైవిక బాటలు నడిచేలా వారిని దీవించండి నా తండ్రి. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభువా. మరి హాస్పిటల్లో నా తండ్రి ఎంతో మంది నా ప్రభువా, మరి ఈ కరోనా వైరస్ వాళ్ళు చేస్తున్న సేవలకు నా ప్రభువా మీరు అడుగడుగునా వారిని దీవించండి. వారికి నా ప్రభువా మీ జ్ఞానమును, మీ ఆత్మతో వారిని నింపండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ఇంకా ఏమైనా బిడ్డలు నా ప్రభువా ఆర్థిక ఇబ్బందులతో ఉంటే వారందరికీ ఆర్థిక వనరులను సమకూర్చండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా, మరి ఈ ఆన్లైన్ నా తండ్రి మేము ఎన్ని రోజులుగా నా ప్రభా ప్రార్థన చేయించున్నాం ప్రభా. మా యొక్క ప్రతి ఒక్క ప్రార్థన కూడా నా ప్రభా మీకు నా తండ్రి చేరేలా అందరి ప్రార్థనలను కూడా ప్రభా దీవించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా నశించు ఆత్మల పట్ల మేము భారం కలిగి ప్రార్థించేలా దయచేయండి నా తండ్రి. మీరు అక్కడ పర్యంతరం కూడా నా ప్రభా కుడి ఎడములు చూడకుండా మీ తట్టు నా ప్రభా చూస్తూ మీ వైపు కొనసాగుతూ పౌలు వలె మా ఆత్మ విశ్వాసాన్ని మేము కోల్పోకుండా నా ప్రభువా చివరి పర్యంతరం కూడా ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించేలా దీవించుమని, నేను చేసిన ఈ కొద్ది ప్రార్థన దీవించుమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి ఒకరు డాక్టర్ సుధీర్ గారు మన మధ్యలో అమెరికా నుంచి పరిచయం చేస్తూ వచ్చాడు. వారి కుమార్తె హుదా బాగలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ప్రార్థించమని వారు రిక్వెస్ట్ పంపించారు. దయచేసి హుదా కొరకు ప్రార్థించండి. అదే రీతి మీ ప్రార్థన అంశంలో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, జీవంగల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మా దేవా, మా ప్రభువా, గడిచిన దినములన్నిటిలోనూ మీ కృపాహస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి
ఈ దినం వరకు సజ్జల లెక్కలో ఉంచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఆనాడు అబ్రహాము తనను తాను తగ్గించుకొని మా తండ్రి ఎంత ఉన్నప్పటికీ కూడాను మా ప్రభువా తను తాను తగ్గించుకొని లోతు కుటుంబం కొరకు ప్రార్థించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి ఉగ్రత రాకుండా మా తండ్రి అబ్రహాం ప్రార్థనలో మీరు ధూపం వలె మా తండ్రి పరిశుద్ధ ఆలయంలోకి చేర్చాయి ప్రభువా. ఈనాడు కూడాను మా తండ్రి మేము పరిశుద్ధుల వలె మా పరిశుద్ధ ప్రార్థనను ఆలకించమని వేడుకొంచున్నాం ప్రభువా. మా తండ్రి మా ప్రభువా ఆకాశం నుంచి భూమి మీద కనబడతారుగా సంవత్సరాలు ఏ పాపం ఎరగని మనిషిగా జీవించారు తండ్రి. మా తండ్రి మా ప్రభువా మా పాపల నిమిత్తం తండ్రి చిత్తానుసారం మా తండ్రి ఆ కల్వరి శిలువలో మీ అమూల్యమైన ప్రాణాలని రక్తాన్ని దారపోసారు తండ్రి. తిరిగి 3 దినం మృత్యుంజడేశారు ప్రభువా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు చిందించినటువంటి రక్తం ద్వారా మా పాపాలను తీసివేసి నిత్య పరలోక రాజ్య వారసులుగా చేశారు ప్రభువా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవా మా ప్రభువా సంఘం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ సరిహద్దులు విశాలపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. మా దేవా మా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల చెంత పెట్టబడుచున్నాం ప్రభువా. మా తండ్రి ఏ బిడ్డ ఏమేమి అక్కరతలు ఎరుగున్నారో మా తండ్రి మాకంటే మీకే బహుబాటంగా తెలియని తండ్రి. మా దేవా ఆ బిడ్డలకు ఈ రాత్రికాల సమయంలో సత్వరమే వారి ప్రార్థనలకి జవాబు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అలానే మా తండ్రి హుదా గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. చిన్న బిడ్డలదే పరలోక రాజ్యం ఉన్నారు తండ్రి. ఆ బిడ్డ హాస్పిటల్లో ఉండగా బాగలేక ఉండగా మా తండ్రి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. మా తండ్రి మా ప్రభువా ఇంకెవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఉంటే మా తండ్రి ఆ బిడ్డను ముట్టి మీ గాయపడిన హస్తాలతోటి ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. మా తండ్రి మా ప్రభువా మీరు తప్ప ఈ లోకంలో ఎవరನ್ನು కూడా మా తండ్రి అద్భుత కార్యాలు చేసే దేవుడు కాదు లేరు ప్రభువా. మా తండ్రి మా ప్రభువా మిమ్మల్ని మేము అనుదినము స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మాకివ్వమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని చేసి అప్పగించుకుంటున్నాను ప్రభువైనా. ప్రతి ఒక్కరిని పేరు చేసి అప్పగించుకుంటున్నాను ప్రభా. నీకు ప్రభువైనా వాళ్ళ యొక్క పనుల రూపంలో ఉన్నట్టుగా ప్రభువైనా వాళ్ళ యొక్క బాధ వాళ్ళు అనుభవించి ప్రభా వాళ్ళతో నీవు నడిపించడం ప్రభా జీవాలను ప్రభువైనా నీవు ప్రేరేపించి ప్రభా దేవుడైనా దేవుని స్వరూపమయ్యుండి ఎంచాలేదో సమానుడని దేవుని స్వరూపమయ్యుండి ఎంచాలేదో సమానుడని రిక్తుడై నిందను భరించి దాసుడైతివి రిక్తుడై నిందను భరించి దాసుడైతివి పాడేదాము నీ స్తుతులను మహాప్రభువా పాడేదాము నీ స్తుతులను
మహాప్రభువా నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. దయచేసి ఇంకెవరైనా చేసేవారుంటే దయచేసి ప్రార్థించండి. ప్రియమైన తండ్రి చేస్తారండి. ప్రియమైన తండ్రి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన స్థితితో మేము పాల్గొస్తున్నాను. దేవా మీరు గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అని నాముల కన్నా పైనామం కట్టి మా దేవుడు ప్రభావాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆచరించుకొస్తున్నాను. దేవా ఇక సాయంకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న విధానం అంతా స్తోత్రాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8 ప్రకారంగా ఆ స్వర్ణ పాత్రలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ధూపం వలె మీ సన్నిధికి చేరెను. ప్రభా మా ప్రార్థనలు కూడా ధూపం వలె మీ సన్నిధికి చేరినందుకు మీకు వందనములు. అబ్రాహం వలె మేము కూడా ప్రభా అలాంటి స్వభావం కలిగిన వారమై దీనులముగా తగ్గించుకున్న వారముగా తండ్రి ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుటకు మీరే మాకు సహాయం చేసి మీరు నడిపించాల్సింది కోరుచున్నాం. నిరాకడ పర్యంతం వరకు ప్రభా ఈ రీతిగా తగ్గింపు స్వభావం గల వారమై ప్రార్థించిన కొరకు సిద్ధపరచాల్సింది కోరుచున్నాం. ప్రభా అయినా మరి చేరొచ్చిన వారందరికీ స్తోత్రాలు. ప్రభా ఇక సమయం జ్ఞాపకం నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు తండ్రి నిన్ను సేవించటకు ఇచ్చినట్టు ఆధిక్యత వందనములు. మరి రాబో దినాల్లో ప్రభా మీ చేత అప్పచెప్తున్నాను. ప్రభా మీరే నడిపించండి ఈ సంఘాన్ని. ప్రభా మీరే పోషించవలసిందే కోరుచున్నాం. నీ వైపు చూస్తున్నాం. పిలిచిన దేవుడు నమ్మకస్తుడు ఉంటున్నావు. ఇంతవరకు ప్రభా నమ్మదగిన వాడు ఉంటూ మీరు వచ్చారు. మీకు స్తోత్రాలు. ప్రభా సేవా పరిచయం అంతట్లో ప్రభా అనేకమైనటువంటి ఒడిదొడుగు ఉన్నప్పటికీ ప్రభా మీరు కాపరిగా ఉండి మీరు నడిపించారు. మీకు స్తోత్రాలు. ఓ ప్రభా శత్రు యొక్క తంత్రము లయపరుస్తూ ప్రభా ఇంతవరకు ప్రభా ఆయన సేవా జీవితంలో మీరు తోడుగా ఉంటూ మీరు వచ్చారు. అయితే ప్రభా ముందున్నటువంటి రోజుల్లో ప్రభా మీ చేతిలో అడుగుతున్నాను. ముందుండి మీరు నడిపించండి. నా తలంపులు కావు, మీ తలంపుల ప్రకారంగా మీ ఆలోచన చెప్పున ప్రభా మీరు నడిపించవలసింది కోరుచున్నాం. నీపై ఆధారపడుతున్నాం, విశ్వాసంతో జీవిస్తున్నాం. ప్రభా మేము నీ వైపు చూస్తుండగా తండ్రి మీరు మాకు సహాయం చేసి నడిపించవలసింది కోరుచున్నాం. ప్రభా ఆనాడు తండ్రి ఏలియాను ప్రభా మీరు పోషించారు. ఆనాడు ప్రభా అయినా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభా మీరు చూపించిన కృపకి స్తోత్రాలు. ఈనాడు కూడా ప్రభా లాక్డౌన్ సందర్భంగా తండ్రి సేవ చేస్తున్నట్టు వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా చిన్న చిన్న సంఘాలుగా ఉన్నటువంటి వారు వారి యొక్క ఇబ్బందులు, వారి యొక్క అవసరాలు ప్రభా వారు ఎవరితోనూ చెప్పుకోలేరు. ప్రభా నీతో చెప్పుకుంటారు. ప్రభా వారి అవసరం మీరు తీర్చండి. ప్రభా వారిని పోషించండి. ప్రభా వారి కుటుంబాలు పోషించండి. వారి ప్రతి అవస్థ మీ మహేశ్వరికి తీర్చవలసింది కోరుచున్నాం. ప్రభా మా ఇండియాలోను యుఏఈలోను పలు తండ్రి సార్వత్రిక ప్రపంచంలో నిన్ను కొరకై సమర్పించుకొని సేవ చేస్తున్నటువంటి సేవకులందరినీ ప్రభా మీ చేతిలో పెడుతున్నాను. ప్రభా మీరే వారి కుటుంబాలను ఆదరించండి, దీవించండి. ప్రభా అదే రీతికి ప్రభా ఏక సమయంలో జ్ఞాపకం చేరొచ్చిన వారందరి స్తోత్రాలు. సోదరుడు అజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. మోదస్ కొరకు అంకరాజ్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా వీళ్ళని మరి ఆశ్రయించి మీరు దీవించండి. రాబో దినాల్లో వారిని పాత్రలుగా నీ కొరకు అవి వాడబట్టుకుని మీరు సాయం చేసి నడిపించండి. అదే గణేష్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఓ ప్రభా మీరే మీరే తన బిడ్డ కాకర మీరు తీర్చండి. మరి అనురాగ్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ బాగా దూరంగా ఉంటున్నాడు. యవనస్తుడు కంచె వేయండి. రాబో దినాల ప్రభా నీ కొరకు వాడబట్టుకుని మీరు సాయం చేసి నడిపించవలసింది కోరుచున్నాం. భరత్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదే తండ్రి సాయమల్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన కుటుంబాన్ని జ్ఞాపకం తన అక్కలు మీరు తీర్చండి ప్రభా. అదే రీతిగా తండ్రి పద్మ కొరకు ప్రార్థిస్తున్నాం. శ్రీలత కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి ఓ ప్రభా బాబురావు కొరకు ప్రార్థిస్తున్నాం. గంగరత్నం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి బిడ్డలు అక్కను తీర్చండి. మా సంపూర్ణ ఆరోగ్య మీరు దయచేస్తూ కూర్చున్నాం. అదే రీతి ప్రభా ఈ సమయంలో మా సోదరుడు తండ్రి మరి శ్రీ సుధీర్ కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. హుదా మరి నాయన అమెరికాలో ఉంటుండగా ప్రభా మరి అనారోగ్యం గురై ఉంటుంది. హాస్పిటల్ అడ్మిట్ అయిండగా దాన్ని మీరు ముట్టండి, మీరు స్వస్థపరచాల్సింది కోరుచున్నాం. అదే రీతిగా ప్రభా ఈ సమయంలో జ్ఞాపకం తండ్రి
ఓ ప్రభా మరి సంఘంలోని వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రశాంత్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. విజయ్ విపుల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మా సోదరు తండ్రి ప్రశాంత్ కొరకు, శ్రీధర్ కొరకు తండ్రి ప్రశాంత్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎగటిన బట్టి ప్రభా బిడ్డలు ప్రభా మీరే కాపాడండి, భద్రపరచండి. మీరు వారి ప్రతి అవస్థ మీరు తీర్చవలసిన కోరుచున్నాం. అదే రీతిగా తండ్రి ఓ ప్రభా మరి సంఘంలో చేర్చిన అందరి కొరకు ప్రార్థిస్తున్నాం, పేరు పేరు వరుసన. అదే రీతిగా ప్రభా హెబ్రోన్ మరి తండ్రి మరి మందిరం వారికి ప్రార్థన హైదరాబాద్ లో అనేక మంది కరోనాతో బాధపడుతున్నారు ప్రభా. మీరు ముట్టండి, మీరు స్వస్థపరచవలసిన కోరుచున్నాం ప్రభా. నిశ్చితమైతే ప్రభా ఈ కరోనాని అరికట్టండి, మీరే మహిమ గంట ప్రభావం పొందవలసిన కోరుచున్నాం ప్రభా. అబ్రాహం వలె సోదం పట్టణం కొరకై ప్రార్థించిన రీతిగా దాన్ని ప్రార్థించినప్పుడు నోవ కుటుంబం రక్షించబడ్డది ప్రభా. ఆ రీతిగా తండ్రి మా కుటుంబంలో మా బంధువులలో ఇంకెవరైనా సంరక్షణ లేనట్టయితే, మారు మనసు పొందినట్టయితే ప్రభా వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు రక్షించండి, మారు మనసు దయచేయాల్సింది కోరుచున్నాం. అదే రీతి ప్రభా మా తండ్రి గారికి ప్రార్థిస్తున్నాం, మీకు ఉద్దేశం నెరవేర్చండి. అదే రీతిగా ప్రభా మరి షారన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చికాగోలో తండ్రి మరి తన యొక్క సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, ఇచ్చిన సుఖమైన డెలివరీ కొరకు స్తోత్రాలు. అదే రీతి ప్రభా ప్రశాంత్ కుమార్ యొక్క సిస్టర్ స్వప్న సింహ కొరకు ప్రార్థిస్తున్నాం, తనను కూడా ప్రభా మీరే సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ప్రభా సుఖమైన ప్రసవం కొరకు మీరు సిద్ధపరచండి ప్రభా. నిశ్చితమైతే ప్రభా రేపు నేపాల్లో జరుగుతున్నటువంటి సువార్త కూడికల్లో జూమ్ ద్వారా మరి ఇక్కడ నుంచి పరిచర్య జరుగుతుండగా నన్ను కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. శిలోచారణ మరుగుపరిచి మీరే సిద్ధపరిచి ప్రభా మీరు నడిపించండి. జయశ్రీ మందిరం ద్వారా ఇంక సువార్తను విస్తరింపజేయవలసింది కోరుచున్నాం ప్రభా. మరి ఇంకెన్ని దినాలు మాకు తెలియదు ఈ జూమ్ ద్వారా, అయితే ప్రభా మీరే సాయం చేసి మీ చిత్తానుసారంగా ప్రభా మీ చిత్తముకు వ్యతిరేకంగా పని చేయకున్నట్లు ప్రభా మేము నీ వైపు చూసి ప్రభా ముందుకు సాయం చేసి నడిపించమని సమస్తం చేతగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. శోధన నుండి రక్షించితివే సోదమలో భక్తుని, సోదమలో నుండి రక్షించితివే సోదమలో భక్తుని. అబ్రహాము ఆనాడు విన్నవించినట్టి ఆది ప్రార్థన వినుమా. అబ్రహాము ఆనాడు విన్నవించినట్టి ఆది ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. బవళ్ళునే మొరపెట్టి మొరపెట్టి ప్రార్థనకు చెవియొగ్గుమా. బగళ్ళునే నిలుగెత్తి మొరపెట్టి ప్రార్థనకు చెవియొగ్గుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. బవళ్ళు నీ వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. బవళ్ళు నీ వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.